గురుభ్యో నమః. అయితే నేను చెప్పొచ్చేదేంటంటే, చాలామంది ఆరోగ్య సమస్యలతో చాలా బాధపడుతున్నారు. హాస్పిటలైజేషన్ ఎక్కువగా ఉంటుందనమాట. మెడికేషన్ ఎక్కువ తీసుకుంటున్నారు. దాంట్లో మనం ఏం చేసుకుంటాము అనంటే, సూర్యోపాసన చేసుకుంటే ఆరోగ్యం భాస్కరాధీనం అన్నారు. అందుకని మన ఆరోగ్యానికి ప్రదాత అయినటువంటి సూర్యుడనమాట. సూర్యుడు లేకపోతే ప్రపంచానికి జీవం లేదు. అలాగే మనలో కూడా మనం మనుషులం కాబట్టి ఆ సూర్యకిరణాలని ఎలాగైనా తీసుకుంటాం. కానీ ఆయన్ని ప్రసన్నం చేసుకోవటానికి సూర్యోపాసన చేయాలి. మనం మన వల్ల కాకపోతే మనకి మరీ ఆరోగ్యం బాగోకపోతే మనకి కాకపోతే బ్రహ్మలుంటారు గదా! బ్రహ్మల చేత ఎవరి చేతనైనా కానీ మీరు అరుణ పారాయణం అని ఒకటి చేయించుకోండి. చేయించుకుంటే మీరు చేసుకోలేని తక్షణంలో అరుణ పారాయణం అనేది చాలా బావుంటుంది. సరే అది మీ స్వశక్తిగా మీ చేతులతో చేసుకుంటారని ముచ్చటపడుతూ చెప్పేది నేనేంటంటే, తూర్పు వైపుగా ఒక ఖాళీ స్థలాన్ని సేకరించండి. సేకరించేసి దాన్ని చక్కగా కడిగేసేసి శుద్ధిగా ఉంచుకొని మీరేం చేస్తారంటే వృత్తాకారంలో పసుపు, గంధము కలుపుకొని దాన్ని అలమండి కింద. అలిమిన తర్వాత బియ్యపిండి తీసుకొని వృత్తాకారంలో వేసి సూర్యకిరణాలుగా వేసేసేసుకొని దానికి కళ్ళు, ముక్కు, నోరు పెట్టి దానికి బొట్టు ఎలా పెడతారంటే వైష్ణవ తిలకాన్ని పెట్టండి. అది సూర్యుడి ముఖ చిత్రం అన్నమాట. అయితే మీరు దానికి పెట్టిన తర్వాత ఏం చేస్తారు అంటే సూర్య భగవానుడికి ఏంటంటారంటే శాస్త్రంలో ఏదో ఒక శాస్త్రంలో చెప్పారనమాట. ఆయనకి పళ్ళు లేవు అని. అందుకని ఆయనకి ఏం చేస్తారు అనంటే ఘన పదార్థాలు పెట్టకుండా ద్రవ పదార్థాలు పెట్టాలి. పల్చని పాయసంలాగా చేసైనా సరే, మరి తేనైనా సరే ఏదైనా పెట్టాలి. అయితే ఏం చేస్తారంటే మీరక్కడ కూర్చొని అగరబత్తీలు వెలిగించుకొని దీపాన్ని ముట్టించేసి చక్కగా దీపం అటు ఇటు ఒక దీపం పెట్టుకొని అగరబత్తీలను పెట్టేసేసి ఆ ధూపం ఆ నీడకి సోకేటట్టుగా చూసుకొని మీరేం చేస్తారంటే ఆదిత్య హృదయం గాని, సూర్యాష్టకం గాని చేసుకొని మీరు చక్కగా మనస్ఫూర్తిగా చెప్పుకున్న తర్వాత ఆ సూర్యకిరణాలు మీ మీద పడుతున్నప్పుడు తూర్పు ముఖంగా మీరు నమస్కరించేసి ఒక రాగి చెంబులో ఒక పువ్వు, కొంచెం పసుపు, కొంచెం గంధము, కొంచెం కుంకుమ యేసుకొని పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకొని పూజంతా అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టి హారతి ఇవ్వండి. హారతి ఇచ్చిన తర్వాత నమస్కరించిన తర్వాత సూర్యనారాయణ, వేదపారాయణ నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించండి అని చెప్పి మీరు నమస్కరించుకొని ఏదైనా చెట్టుని తీసుకోండి. మంచి చెట్టుని, తులసి చెట్టునే ప్రామాణికంగా తీసుకోండి. ఇంకా దగ్గరలో ఏ చెట్టున్నా సరే వెళ్ళేసి సూర్యుడికి ఆర్ఘ్యం ఇవ్వండి. ఇందాక చెప్పాను కదా! రాగి చెంబులో నీళ్లు, పువ్వు, గంధము, కుంకుమ వేసుకొని నీరు పెట్టుకోమని చెప్పాను గదా! సూర్యదేవుడికి నెమ్మదిగా అర్ఘ్య ప్రదానం చేసుకొని నమస్కరించేసేయండి. ఇది సూర్యోపాసన అవుతుంది. మీరొక లెక్కగా ఎలా పెట్టుకుంటారు అనంటే దీన్ని 21 ఆదివారాలు చేసి చూడండి. మీలో చైతన్యం వస్తుంది. తేజస్సొస్తుంది. చక్కగా రేసెస్‌తో మీరు చాలా ప్రకాశవంతంగా ఉంటారనమాట. మీలో ఉన్నటువంటి ఏ ఆరోగ్య సమస్య అయినా వెళ్ళిపోతుంది. మీలో చైతన్యం కంపల్సరీగా వస్తుంది. ఇది నమ్మండి, చెయ్యండి, రిజల్ట్ నాకు తెలియజేయండి. శుభం.